అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి గతంలో 2014 నుంచి 19 మధ్య వచ్చిన జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి అనేది కూడా బహుశా మనకు తెలియదేమో. 2015 సెప్టెంబర్ 7వ తేదీన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి రాజధాని పరిధిలో ప్రారంభమైంది. అది ఉంది అనే సంగతి కూడా బహుశా ఎవరికి తెలియదేమో. ఎన్ఐటి వచ్చింది తాడేపల్లిగూడెంలో, ఐఐటి వచ్చింది తిరుపతి దగ్గర, అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం, విఐటి అవి కూడా వచ్చాయి. బహుశా ఇవన్నీ ఎయిమ్స్ వచ్చింది మంగళగిరిలో, ఇవన్నీ ఎవరికి తెలియదేమో. సో ఇప్పుడు అవన్నీ మరుగున పడిపోతున్నాయి. ఎక్కడైనా రాష్ట్రాలు పోటీ పడతాయి. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ స్థాయిలో పేరొందిన ప్రైవేటు సంస్థల్ని రాష్ట్రాలకు తెప్పించుకోవడానికి, రాజధాని పరిధిలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడతాయి. కానీ మన కర్మ ఏంటంటే 2014 నుంచి 19 మధ్య ఇన్ని వస్తే 2019 తర్వాత ఏమీ రాలేదు. 2019 తర్వాత మనం చెప్పుకోదగినవి, పేరొందినవి ఏమీ రాలేదు. జాతీయ స్థాయి సంస్థలు ఏమీ రాలేదు. ఇలా మాట్లాడితే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఇవన్నీ చెప్తే ఈ టీడీపీ వాడు, ఈడు కమ్మోడు అని అంటారు. అదే ఒక పెద్ద దరిద్రం మన రాష్ట్రానికి. మన రాష్ట్రానికి ఇది రాలేదు, ఇలా జరగలేదు అని చెప్తే కులం పేరునో పార్టీ పేరునో తిడతారు. ఏం చేయాలి చెప్పండి? ఇంకా మాట్లాడే హక్కు ఎవరికి ఉండదా? సో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు చాలా ప్రశాంతంగా ఆలోచించండి. 2014 నుంచి 19 వరకు ఏమొచ్చింది, ఏం జరిగింది, 2019 తర్వాత ఏమొచ్చాయి, ఏం జరిగాయి. ఇంకో ఘనకార్యం ఏంటి, 2015లో వచ్చిన ఈ ఎన్ఐడి ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అక్కడ విద్యార్థులకి మనం సరిగ్గా ఫుడ్ పెట్టలేకపోతున్నాం. అక్కడ కనీసం మనం సరిగ్గా వాటర్ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు ఎవరు లోకల్ స్టూడెంట్స్ కాదు, లోకల్ వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి, ఢిల్లీ నుంచి, పంజాబ్, హర్యానా ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వస్తుంటారు. ప్రస్తుతానికి అక్కడ 190 మంది స్టూడెంట్స్ ఉన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో. అక్కడ వాటర్ సరిగ్గా ఉండట్లేదంట. ఆల్రెడీ గుంటూరు నగరంలో వాటర్ సరిగ్గా సప్లై సరిగ్గా లేదని అతిసారం వచ్చి లాస్ట్ మంత్ ఒక ఆమె చనిపోయింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. డయేరియా వచ్చింది, అతిసారం వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో కూడా అదే సమస్య. వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ బాగాలేదు, అతిసార వ్యాధులు వస్తున్నాయి, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్. అక్కడ సమస్యలను ఫోకస్ చేయడానికి మీడియాకు పర్మిషన్స్ ఇవ్వట్లా. మీడియా వాళ్ళు అక్కడికి వెళ్దామంటే ఒప్పుకోవట్లా. ప్లస్ ఆ ఏరియా కూడా లోపలికి వెళ్ళడానికి కూడా బాగోలేదంట, దారి అంతా కూడా. అంటే అలా నాశనం చేశారు. చాలా సాడ్ అండి నిజంగా. నాకు నిన్న వైజాగ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు, అన్న నేను టీడీపీ వాడిని కాదు, నేను కమ్మోడిని కాదు, కానీ ఈ ప్రభుత్వం పరిపాలన నాకు నచ్చట్లేదు, నేను ఓపెన్గా మాట్లాడదామంటే నన్ను టీడీపీ వాడను, నన్ను కమ్మోడను అంటున్నారన్న, సేమ్ నీ సమస్య నాకు కూడా వచ్చిందని అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ ఆలోచించండి. మన రాష్ట్ర పరిస్థితుల మీద, మన రాష్ట్ర సమస్యల మీద మాట్లాడితే ఒక కులానికో ఒక పార్టీకో ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? సో ఎన్ఐడికి వెళ్ళి ఒకసారి చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో. అది జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి, ఇక్కడ లోకల్ మీడియాకి ఎలో చేయట్లే. ఆ స్టూడెంట్స్ ఏం చేశారు, వాళ్ళ పేరెంట్స్కి అక్కడ ఫుడ్డు అండ్ వాటరు అవన్నీ ఫోటోలు తీసి పెట్టారు. ఆ ఫోటోలు స్టూడెంట్స్ పేరెంట్స్కి వెళ్ళేసరికి ఆ పేరెంట్స్ ఏమో నేషనల్ మీడియాకి లీక్ చేశారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉన్న ఎన్ఐడిలో వాటర్ సప్లై ఇలా ఉంది, ఫుడ్ ఇలా ఉంది అని. సో దాంతో జాతీయ మీడియాలో వైరల్ అయింది ఆ వార్త, కానీ మన మీడియాలో రాలేదు. ఎందుకంటే మన మీడియా వల్ల అక్కడికి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి. ఎంత వరస్ట్ కండిషన్లో ఉన్నామో మనం ఆలోచించండి. ఎవరికి ఓటేస్తారో మీ ఇష్టం, మళ్ళీ వైసీపీకే వేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోండి. కానీ రాష్ట్రం ఎలా ఉంది, రాష్ట్రం ఎటువైపు వెళ్తోంది అనేది రియలైజ్ అవ్వండి. ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం. చంద్రబాబు గారికి వేస్తారా, జగన్ గారికి వేస్తారా, ఎవరికి వేస్తారో వేసుకోండి. ఓటు వేసే ముందు ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచనే చైతన్యవంతులను చేస్తుంది. ఆ చైతన్యమే రాష్ట్రాన్ని మంచి వైపు, బాగు చేసే వైపు తీసుకెళ్తుంది. సో అదే మనకు ఇంపార్టెంట్. జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఊరికే వస్తాయా? వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదండి. అంత అక్కడ ఆల్రెడీ మనం గుంటూరులో అతిసారం కారణంగానే ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి. చూడండి, వార్త కూడా చదువుతాను, ఒక్క నిమిషం.
అమరావతి ఎన్ఐడికి రక్షిత నీరు ఇవ్వలేని దుస్థితి. అదిగోండి మీకు పక్కన ఫోటోలు పెడతాను చూడండి. కలుషితాహారం తిని ఆసుపత్రి పాలైన విద్యార్థులు, ఆ విద్యార్థులు వాళ్ళకు వాళ్ళే ఆ ఫోటోలు వాళ్ళ పేరెంట్స్కి పంపించి అక్కడ నేషనల్ మీడియాకి రిలీజ్ చేశారంటే ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. మనం కేంద్ర ప్రభుత్వం మనకి ఇన్స్టిట్యూట్ ఇస్తుంది, దాని నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వంగా మనమే చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.